అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో విస్తారంగా రబీ కూరగాయలు సాగవుతున్నాయి. ఉన్న కొద్దిపాటిగా నీటి నిల్వలతో మాలి జాతి గిరిజనులు రబీలో పలు రకాల కూరగాయల పంటలను పండిస్తున్నారు. ప్రధానంగా తీగజాతి కూరగాయలను సాగు చేస్తూ అందులో అంతర పంటలుగా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడిని చింతపల్లిలో అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆది నుంచి సేంద్రియ విధానంలోనే పంటలను సాగు చేస్తున్నారు గిరిజనులు. రాగులు, కొర్రలు, సామలు, చింతపండు, అరటి, సీతాఫలాలు, రామఫలాలు, పనసపళ్ళు, కూరగాయలు ఇలా సహజ సిద్ధమైన పంటలు పండుతున్నాయి. వీటికి ఎటువంటి రసాయన ఎరువుల వాడకం ఉండదు. అటవీ ప్రాంతంలో కొండవాలులో సారవంతమైన మట్టి ఉండడం సహజ సిద్ధ పంటకు కలిసి వస్తోంది. వర్షాకాలంలో కొట్టుకు వచ్చే సారవంతమైన మట్టి కావడంతో రసాయన ఎరువుల అవసరం లేదు. దీనికి తోడు గిరిజనులు ఎక్కువగా పశువులను పెంచుతూ ఉంటారు. వాటి ఎరువులను అధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఇవన్నీ సేంద్రియ సాగు విధానంలో భాగమే. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఇది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలోని మాలిజాతి గిరిజనులు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత విస్తీర్ణంలో కూరగాయలను సాగు చేస్తున్నారు. ప్రధాన పంటలుగా మొక్కజొన్న పంటను ఎంచుకుని అందులో అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఇలా ఒక పంట పూర్తి కాగానే మరో పంట వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి నీటితోనే ఈ పంటలను పండిస్తున్నారు. ఇంటి నుండి వచ్చే వృధా నీటిని సైతం పంట పొలాలకు తరలిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన కూరగాయలను చింతపల్లి ప్రాంతానికి తరలించి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. మా నాన్నగారు తర్వాత నుంచి మేము వ్యవసాయం అండి. మాకు మార్కెట్లో కూడా కొద్ది అలా సెల్లింగ్ అవుతుంది. మళ్ళీ తక్కువలోని ఎండాకాలం లోపల అయితే మాకు కొద్ది రేటు ఉంటాయి, కానీ నీళ్లు తక్కండి. నీళ్లు తక్కువ వలన మాకు పంటలు అంతా దిగుబడి రాలేదు. మొక్కజొన్న పంటలండి వేస్తాము. ఈ టైంలో వేసుకుంటే మొక్కజొన్న మాకు కొద్దిగానే గిట్టుబడి వస్తాయి, అమ్ముకోవడానికి కూడా బాగుంటాయి. ఈ కేబేజ్ వేస్తామండి. కేబేజ్ కూడా గిట్టుబాటులో అయితే ఈ టైంలోని రేట్లు ఉంది, అమ్ముతున్నాము. తోటకూర అండి, తోటకూర కూడా ఇది విత్తనాలు, ఈ ఎండాకాలం లోపు అలాగా అమ్ముతున్నాము. మాకు ఈ దిగుబడి కూడా వస్తుందండి. కాకరకాయ, బీరకాయ ఇలాంటిది వేసుకొని అలా సాగు చేస్తున్నాం. నీళ్ళు కూడా తక్కువ అయినా ఈ పంటలు మాకు కొద్ది దిగుబడి వస్తుంది. పాదులకి 5 కేజీలు ఇలాగొస్తుందండి. కానీ ఒకసారి రాదండి. మనకు వారం లోపలైతే కేజీ వస్తుందండి. ఇంకో వారంలో ఒక 2 కేజీలు, ఇంకో వారంలో కేజీ అలాగవచ్చు 5 కేజీలు వస్తుందండి. కాకరకాయ, బీరకాయ అలాగా వేసుకుంటామండి. పంటలోని సాగు చేస్తున్నామండి. మిరపకాయలు ఇది 3 నెలలకు పండుతుందండి. 200 గ్రాములు అలాగొస్తుందండి వారానికి ఒక్కొక్క మొక్క. దాంట్లో వల్ల అలాగా పెరుగు 1 కేజీ అలాగొస్తుందండి. మేము అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు పంటలు పండిస్తున్నాము. సంవత్సరానికి 365 రోజులు అంతా కూరగాయలు పండిస్తున్నామండి. ఈ కూరగాయల్లోని మేము అంతర పంటలు వేస్తుంటాము. దానివల్ల నీటి సదుపాయం తక్కువ ఉన్నా సరే దాని నుంచి మాకు కొద్దిగా లాభం ఎక్కువగా వచ్చేలాగా మేము చేసుకుంటుంటాము. మాకు వచ్చిన పెట్టుబడి అంతర పంటలు తీయడం వల్ల మిగతా మెయిన్ పంట నుంచి మాకు కొద్దిగా లాభం వస్తుంటుంది. సపోజ్ కాకర పంట వేస్తున్నామండి. ఈ కాకర లోపల ఆకుకూరలు, కొత్తిమీర కానీ, తోటకూర కానీ, పాలకూర కానీ ఇలా వేస్తుంటామండి. మనకి ఎండాకాలంలోని తక్కువ వర్షపాతం ఉన్నా సరే నీరు ఎద్దడి లేకుండా మన తక్కువ నీటితోటి పండించగలుగుతున్నాం. ఇప్పుడు ఈ కాకర పంటలు వేయడం వల్ల మనకు ఇప్పుడు అయితే కొద్దిగా పర్వాలేదు, రేట్లు బాగానే ఉన్నాయి. దీని నుంచి మళ్ళీ మాకు ప్రభుత్వం నుంచి ఏమైనా విత్తనాలు కానీ, ఇంకా ఎరువులు కానీ సబ్సిడీ ఇచ్చినట్లయితే మా రైతులు ఇంకా ఎక్కువ పండించుకోవడానికి ఆసక్తి చూపుతామండి.